హాయ్ అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి దరి చేరవే సఖి పార్ట్ 4. అను జరిగింది తలుచుకుని బాధపడుతుంటే తనని కంట్రోల్ చేసి తరువాత ఏం జరిగింది మా అంటూ అడిగాడు కృష్ణ. అను కొంచెం కుదురుకుని తరువాత ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేసింది. నాన్న తమ్ముడు ఊరికి వెళ్ళాక తెలిసింది. పెదనాన్న వాళ్ళ ఊరి ఎమ్మెల్యే కొడుకు నన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడంట. వాడు మా పెదనాన్న దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడి కూతుర్నిచ్చి పెళ్లి చేయండి, కోర్టులో లిటిగేషన్లో ఉన్న మీ ప్రాపర్టీ విడిపించి హైవే పక్కనే 200 గజాల స్థలం మీ పేరు మీద రాస్తాను అని నన్ను బేరం పెట్టడంతో ఆ బేరానికి అమ్ముడుపోయిన మా పెదనాన్న మా తాతయ్య చావుని అడ్డు పెట్టుకుని ముసలి కన్నీరు కార్చి నాన్నని ఊరికి వచ్చేలా చేసుకుని లిటిగేషన్లో ఉన్న ఆస్తి వస్తుంది, ఇంకా 200 గజాల స్థలం వస్తుంది. చెరొక 100 గజాలు తీసుకుందాం. నీకు ఒక కొడుకు ఉన్నాడు కదా, నువ్వు కూడా పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. ఆ ప్రాపర్టీ ఉంటే అయాన్ ఫ్యూచర్కి పనికి వస్తుంది అని చెప్పాడు. దానికి నాన్న, వాడు మంచివాడు కాదన్నయ్యా, వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, వాడి ఫస్ట్ భార్యని వాడే చంపేశాడు. అటువంటి వాడికి నా బంగారు తల్లిని ఎలా ఇస్తాను? వాడి గురించి నాకంటే నీకే బాగా తెలిసి కూడా నువ్వే ఇలాగ మాట్లాడితే ఎలా అన్నయ్యా? ఆస్తి కోసం నా కూతురి గొంతు కోయమంటావా? నాకు అయాన్, అను ఇద్దరూ సమానమే అన్నయ్య. ఒక కంట్లో కాటుక, ఒక కంట్లో కారం పెట్టుకొని నేను వాళ్ళని పెంచలేదు. ఇద్దరిని సమానంగా పెంచాను, సమానంగానే చూశాను. ఇద్దరు బిడ్డల్ని ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకున్నానన్నయ్య. ఆస్తి కోసం అను తల్లిని వాడికి బలి కోరలేను అని నాన్న ఎంత సర్ది చెప్పినా వినకుండా ససేమిరా వాడికే ఇచ్చి పెళ్లి చేయాలి. మంచితనం ఎవడికి కావాలి? ఆస్తి, ఆస్తి ముఖ్యం అని పెదనాన్న పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆయన మాటని నాన్న వినలేదన్న కోపంతో నాన్నని కత్తి తీసుకొని పొడిచేశాడు పెదనాన్న. అది చూసిన మా తమ్ముడు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. నాన్న కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఆ ఎమ్మెల్యే కొడుకు వచ్చి నాన్నవాడితో నా పెళ్ళికి ఒప్పుకోలేదన్న కోపంతో నాన్న కొన ఊపిరితో ఉన్నాడు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో తన్నుతూ చేతితో పిడిగుద్దులు గుద్దుతుంటే అప్పటికి తేరుకున్న తమ్ముడు నాన్న ఫోన్ తీసుకొని డైల్డ్ నెంబర్స్లో ఫస్ట్ ఉన్న నెంబర్కి కాల్ చేసి విషయం చెప్పడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన నాన్న ఫ్రెండ్ ఒకరు ఏదో వర్క్ మీద అదే ఊరికి వచ్చి ఉండడంతో అరగంటలో పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే తమ్ముడిని వెళ్ళనివ్వకుండా పెదనాన్న వాళ్ళు అడ్డుకున్నారు. వచ్చిన నాన్న ఫ్రెండ్ నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడే నాన్న చనిపోయారంట. తమ్ముణ్ణి బయటకు
పంపివ్వకుండా నాన్న డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చిన నాన్న ఫ్రెండ్ని ఇంట్లోకి రానివ్వకపోవడంతో చేసేది ఏమీ లేక కొడుకు ఉండి కూడా దహన సంస్కారాలు మా నాన్న ఫ్రెండే చేశారు. ఊరికి వెళ్ళిన వాళ్ళు అసలు ఫోనే చేయకపోవడంతో నాకు కొంచెం భయం వేసినా సొంత వాళ్ళ దగ్గరికే కదా వెళ్ళింది, ఏమీ అయి ఉండదులే అనుకున్నాను. కానీ సొంత వాళ్ళే కాలనాగులయ్యి మా నాన్నని మా నుంచి దూరం చేశారు అంటూ ఇంకా కన్నీరాపుకోలేక కృష్ణని పట్టుకొని ఏడ్చేసింది అను. నీ బాధ తీర్చేది కాదు అను, కానీ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీ పెదనాన్న వాళ్ళకి మాత్రం మనం అంటే ఏంటో చూపిద్దాం. నా మామయ్యని అంత బాధ పెట్టి చంపిన దానికి బదులు తీర్చుకుంటాను అన్నాడు కృష్ణ పిడికిలి గట్టిగా బిగించి వస్తున్న కోపాన్ని అణచుకుంటూ. కృష్ణ వైపు ప్రేమగా ఒక చూపు చూసి కళ్ళు తుడుచుకొని, ఆ రోజు ఫేర్వెల్ పార్టీ రోజు నాకు మా పెదనాన్న వాళ్ళు ఫోన్ చేశారు. అప్పటికే నాన్న చనిపోయి 2 రోజులైంది. ఫోన్ చేసి నాన్న చనిపోయారు అని చెప్పి కట్ చేశారు. నేను ఆ బాధలో నాన్న ఇక లేరా అని నమ్మలేక నీతో కూడా చెప్పకుండా హడావిడిగా ఊరికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక తమ్ముడు జరిగిందంతా చెప్పి చాలా కుమిలిపోయాడు. నాన్న చివరి చూపు కూడా నాకు దక్కలేదు అన్న బాధలో నేనున్నాను. మమ్మల్ని ఓదార్చేవారెవరు? మమ్మల్ని దగ్గరకు తీసుకునేవారు ఎవరు? ఆ క్షణం మాకు మేమే ఓదార్పయ్యాం అని ఏడుస్తూ అను చెప్తుంటే ఆ క్షణం కృష్ణ మనసు బాధతో మూలిగింది. తను ఉండి కూడా ఆమె అంత బాధ అనుభవించింది. నన్ను అంతలా ప్రేమించిన ఆమెకి బాధలో ఓదార్పు కాలేకపోయాను అని. కానీ అతను మాత్రం ఏం చేయగలడు? ఆ క్షణం పరిస్థితులు అలా వచ్చాయి. ఎవరైనా ఆ పరిస్థితులకి తల వంచాల్సిందే కదా. ఇంకా మాకక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండబుద్ధి కాక హైదరాబాద్కి వచ్చేద్దాం అనుకుంటే ఆ ఎమ్మెల్యే కొడుకు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని ఫోర్స్ చేశాడు. నేను కాదు అనడంతో మా తమ్ముడిని తీసుకెళ్ళి వాడి ఫామ్ హౌస్లో బంధించాడు. అయినా నేను ఒప్పుకోకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో కిడ్నాప్ లాగా ఫ్రేమ్ చేసి డబ్బుల కోసం బెదిరిస్తున్నాడు. అందుకే నిన్ను లోన్ అడిగాను. ఆ ఊరి నుంచి వాడి నుంచి నేనైతే బయట పడగలిగాను, కానీ మా తమ్ముడిని మాత్రం వాడి దగ్గర నుంచి విడిపించుకోలేకపోయాను. ఇదంతా ఎవరికైనా తెలిస్తే మా తమ్ముడి ప్రాణాలు తీసేస్తాను అని బెదిరించాడు వాడు. నీ దగ్గరికి వస్తే నేను నిజం దాచలేను. సంతోషంగా ఉన్నట్టు నీ దగ్గర నేను నటించలేను. అబద్ధము చెప్పలేను. నీ దగ్గర నేను నాలా ఉండగలను. అందుకే నిన్ను కలిసే సాహసం చేయలేదు అని ప్రేమ బాధ కలగలిసిన మిక్స్డ్ ఫీలింగ్తో కృష్ణ వైపే చూస్తూ చెప్పింది అను.
దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.